శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మనం నిన్నటి వరకు లలితా సహస్రనామం యొక్క 284 నామాలకు వివరణ చెప్పుకోవడం జరిగింది. మనం భాను విద్యలో కొనసాగిస్తున్నాం. ఈ రోజుతో భాను విద్య యొక్క నామాలన్నీ పూర్తవుతాయి. ఈ రోజుకి 285వ నామం మొదటి నుండి ఈ రోజుకి మొదటి నామం ఆ బ్రహ్మ కీట జనని. చాలామంది తప్పు చదువుతారు, ఆ బ్రహ్మ కీటక జనని అని. అలా అయినా తప్పేం లేదు, కానీ అక్కడ అర్థం కీటకం గురించే అని. కానీ ఇక్కడ అనుష్ఠుప్ ఛందస్సులో అమ్మవారి యొక్క నామాలు జరుగుతూ ఉంటాయి కనుక చదవటం అనేది ఇక్కడ ఆ బ్రహ్మ కీట జనని అని చదివితేనే కరెక్ట్ అర్థం వస్తుందన్నమాట. కీటక జనని వలన తప్పేం లేదు, కానీ ఛందస్సు తేడా వస్తుంది. అందుకని ఆ బ్రహ్మ కీట జనని అనే చదువుకోండి. ఆ బ్రహ్మ అంటే మరి బ్రహ్మము నుండి, కీట అంటే అత్యంత చిన్నదైనటువంటి సూక్ష్మమైనటువంటి కీటకాలు అనుకోండి, పురుగులు అనుకోండి, ఏవైనా కానీ అవి జనని. వీటినైతే ఆ బ్రహ్మ కీట జనని. ఏవైతే మరి బ్రహ్మ నుండి అతి సూక్ష్మమైనటువంటి కీటకములు లేదా పురుగుల వరకు జనని తల్లి. వీటన్నిటికీ అంటే అమ్మవారు అంత పెద్దయినటువంటి బ్రహ్మ నుండి ఇటు ఇంత చిన్నదైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఈ కీటకం వరకు కూడా వీటన్నిటికీ కూడా అమ్మ తల్లి లాంటిది, తల్లే అని ఇక్కడ చెప్పుకోవటం జరుగుతుంది. మనం జన్మ ఎత్తేమంటేనే అసలు మూల కారణం రాగం. గత జన్మల్లో పాపాలు కానీ పుణ్యాలు కానీ చేసి ఉన్నాము అనుకుంటే దానికి కారణం అక్కడ రాగమే, ఈ జన్మకు కూడా రాగమే. మరి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కనుక మనము జన్మ ఎత్తాము అంటే దాని ముఖ్య కారణం రాగము అని తెలుసుకోవాలి. ఇప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం ఎవరినైనా హింసించినా, లేదు కనీసం మనసులో తలుపు ఆలోచన సంకల్పం వచ్చినా కూడా ఎవరి మీదైనా మనం హింసించాలి అనే ఆలోచన వస్తే అది పాపకర్మ అవుతుంది. శారీరకంగా చేయండి, మానసికంగా చేయండి ఆ వ్యక్తిని, లేదా మన మనసులోనే ఆలోచన సంకల్పమాత్రంగా ఉన్నా కూడా అది ఏదైతే ఉన్నదో అది చెడు, ఇది పాప కార్యము అని చెప్పుకుంటాం. అట్లనే మనం ఎవరికైనా మంచి చేయాలని అనుకుంటే దాన్ని పుణ్యకార్యము అని అంటాం. ఈ పుణ్యకార్యం కనుక ఎక్కడైతే మనం ఎక్కువ చేస్తామో అప్పుడు పుణ్యఫలం ఎక్కువయ్యి మనకి వచ్చే జన్మలో ఈ మానవ జన్మ కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి దేవతా జన్మ కలిగే అవకాశం ఉంటుంది. అట్లనే మనము ఈ పాప కృత్యాలు ఏవైతే చేస్తావో అప్పుడు మనకి ఈ మానవ జన్మ కంటే కూడా దిగువైనటువంటి పశు పక్షాది మృగ కీటక జన్మలు సంప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము మనస వాచ కర్మణ ఆలోచన సంకల్ప రూపేణ అందరం కూడా మంచి చేయాలి, ప్రతి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉండాలి అనేటువంటి ఈ సద్భావంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్గా మనలోనే ఉంటుంది అమ్మవారు సాక్షిభూతంగా. మన ఆత్మే అమ్మ సాక్షిభూతంగా, ఆత్మరూపంలో అమ్మ సాక్షిభూతంగా ఉంటుంది. కనుక మనం ఏం ఆలోచించినా ఏ సంకల్పం చేసినా మనకు వచ్చేవన్నీ ఏ విధంగా ఉన్నా కూడా అవన్నీ అమ్మకు అర్థమైపోతాయి. కనుక ఇక్కడ మరి మనం చేసే పుణ్యకార్యాలు ఎక్కువైతే మనకి మానవతా జన్మ నుంచి ఉత్కృష్టమైనటువంటి దేవతా జన్మ, మనం చేసే పాపకార్యాలు హింస ఎక్కువయ్యేటైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ సంకల్పం మాత్రంగా ఆలోచన మాత్రంగా ఉన్నా కూడా అది పాపభూయిష్టమైంది. కనుక మనకి పశుపక్షాది మృగ అతి సూక్ష్మ కీటక జన్మలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం ఎట్లా ఉండాలి అనేది ఒక ఆలోచన కోసం మనం ఇక్కడ వివరణ చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అసలు మనము ఒక జన్మ ఎత్తామంటేనే మనము ఒక ఉత్తమ లక్షణాల కోసమే ఈ జన్మని ఎంచుకుని పుట్టినాము అనుకుని మనం చక్కటి మంచి ఆలోచనలతో మంచి పుణ్యకార్యాలే
చేయాలి అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు పాపకార్యాలు రెండు బేరీజు వేసుకుంటే పుణ్యకార్యాలు వేరే ఎక్కువగా ఉండేటైతే మనం ఇందాక అనుకున్నట్టు ఆ విధమైన జన్మలే పొందుతాం కాక ఎల్లప్పుడూ కూడా అసలు పాపము అనేటువంటి పాపకార్యము అనేటువంటి ఆలోచన లేకపోయేటైతే ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనల్ని దగ్గరికి తీసుకుంటుంది అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా కూడా చెప్పుకోవాలంటే మనం చేసేటువంటి ఈ కర్మఫలాలను బట్టే మనకి తగినటువంటి మరి కళ్యాబరం అనేది వచ్చే జన్మలో అంటుకుని అమ్మవారే ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా మనం ఆ జన్మని మరి పశుపక్ష్యాదిలో మరి జీవాలో ఏ రకంగానో మానవ జన్మ లేకపోతే దేవతా జన్మ ఇస్తారో ఇవన్నీ కూడా మనం చేసేటువంటి కార్యాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కనుక మనము ఇక్కడ ఇచ్ఛాశక్తి ఇచ్ఛాశక్తి ఎప్పుడు త్రికోణం చెప్తుంటాను. ఈ త్రికోణం కూడా కిందకు ఉంటుంది. ఈ త్రికోణం కూడా ఇలా ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ జ్ఞానశక్తి తక్కువగా ఉంటుంది కనుక అప్పుడు మనకి ఏదైతే ఉంటాయో పుణ్యకార్యాలు తక్కువగా ఉంటాయి. ఈ ఇచ్ఛాశక్తి తక్కువైపోయి జ్ఞానశక్తి ఎక్కువైపోతే ఆటోమేటిక్గా పుణ్యకార్యాలు ఎక్కువ ఉంటాయి. ఇచ్ఛాశక్తి పెరిగితే పుణ్యకార్యాలు తగ్గుతాయి, పాపకార్యాలు పెరుగుతాయి జ్ఞానశక్తి తక్కువ అవటం వల్ల. ఇచ్ఛాశక్తి తగ్గితే జ్ఞానశక్తి పెరిగి మనకు పుణ్యకార్యాలు పెరగటం వల్ల మనకి పునర్జన్మలో వచ్చే జన్మ రావటమా, జన్మరాహిత్యం జరగటమా అనేది మనం చేసేటువంటి ఆ జ్ఞాన సముపార్జన మీద ఆధారపడి మనం ధ్యానం చేసే దాని మీద కూడా ఆధారపడి ఇక్కడ ఉంటుంది కనుక మనం చేసే పనుల మీద కూడా ఇక్కడ ఉంటుంది కనుక హింస అనేది ఇందాక చెప్పుకున్నామే అలాగా ఇట్లా ఈ విధంగా ఉంటుంది కనుక మనకి ఆ బ్రహ్మ కీట జనని అనే ఇక్కడ నామంలో అర్థం ఏంటంటే మన యొక్క జన్మలో మరి అటు బ్రహ్మ నుంచి ఇటు మరి అతి సూక్ష్మమైనటువంటి కీటకం సాలిపురుగు అయినా అనుకోవచ్చు. సాలిపురుగు ఇలా దారాలు లాగుతూ ఉంటుంది. ఈ దారాలు కూడా తన వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. ఆ దారాల్లోకి ఈగ పోవచ్చు, దోమ పోవచ్చు, చచ్చిపోద్ది. అయినా కూడా సాలిపురిగే కారణం అవుద్ది. కారణం తను నిర్మించినటువంటి ఆ దార పోగులు ఇరుక్కుని మరి ఆ తేనెటీగ కానీ మామూలు ఈగలు కానీ మరి ఇంకేదైనా కానీ దోమలు కానీ చనిపోయినా కూడా కారణం అదే కనుక సాలిపురికి ఆ దోషం వస్తుందన్నమాట. అక్కడ ఉండే చిన్న ఎగ్జాంపుల్ కోసం అది చెప్పడం జరిగింది. ఏదైనా కూడా మనం చేసే పాప పుణ్య కార్యాలు ఏదైతే మనం లక్షణాలు ఉంటాయో సద్గుణ లక్షణాలు, దుర్గుణ దుష్ట లక్షణాలు వీటన్నిటికీ మరి అతీతంగా మనం ఎలా ఉండాలనేది నిర్ణయం మనలోనే ఉంటుంది. బ్రహ్మ కీట జనని అనే దానికి మనం ఇక్కడ విశేషార్థం చెప్పుకోవడం జరిగింది కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అని మనం నిర్ణయం చేసుకుని ఉండవలసిందిగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ రోజుకి మొదటి నామం అయినటువంటి ఆ బ్రహ్మ కీటజనని. ఈ రోజుకి రెండో నామం 286వ నామం. 286వ నామం అయినటువంటి రెండవ నామం ఆ బ్రహ్మ కీటజనని 8 అక్షరాల నామం. మరి వర్ణాశ్రమ విధాయని 8 అక్షరాల నామం. ఇక్కడ వర్ణ అంటే మరి మనం ఇంకా వేరే అర్థమేం లేదు. 4 వర్ణాలు మనకు తెలిసిందే కదా. తర్వాత ఆశ్రమం అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో విధాయిని ఏర్పాటు చేయనది అని అర్థం. అమ్మవారు మరి 4 చతుర్వర్ణాలు చతురాశ్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇవి రెండు కూడా ముఖ్యంగా వర్ణాలు గుణములు వారు చేయటువంటి కర్మలను బట్టే వర్ణాలు అనేది ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది అన్నమాట. అట్లానే ఆశ్రమాలు కూడా మనం చెప్పుకుందాం, ఒకదాని ఏమిటో ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు మనము విశ్వపురుషుని యొక్క ముఖం నుండి మరి ఎవరైతే ఆవిర్భవించారో, ముఖము అంటే నోరు అనుకోవచ్చు. ఈ నోరు నుండి ఎవరైతే ఆవిర్భవించారో వాళ్ళు ఎలా ఉంటారంటే మరి మొగ్గ నుండి పువ్వు విచ్చుకున్నట్టు జ్ఞానాన్ని మనకి అందించగలటువంటి శక్తి ఎవరికైతే ఉన్నదో వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. ఇందాక వర్ణాలు అని చెప్పాను కదా, వాళ్ళల్లో మొదటి వర్ణం బ్రాహ్మణులు. రెండోది మరి ఈ బాహువులైనటువంటి ఇవి శక్తిని పరాక్రమాన్ని తెలియజేస్తే కనుక వీటి నుండి ఎవరైతే ఉద్భవించారో
వాళ్ళని క్షత్రియులు అని చెప్పుకోవడం జరిగింది. అంటే బలము పరాక్రమము, బాహువులు ఇచ్చేది బల పరాక్రమాలకే కనుక ఇక్కడి నుంచి ఉద్భవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియులు. అట్లనే మరి గుండె, ఊపిరితిత్తులు, మరి ఇక్కడ లివరు, కాలేయము, మూత్రపిండాలు, వీటన్నిటిని భరించే తొడలు ఉంటాయి కదా, వాటి నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైశ్యులు అని అంటారు. వీళ్ళు దేనికి ఉపయోగపడతారు? ఇప్పుడు మొదటిదైతే వాళ్ళు మరి మొగ్గ నుండి పువ్వు విచ్చుకునేట్టు జ్ఞానాన్ని మనకు అందించగలరు అని బ్రాహ్మణులు అని చెప్పుకున్నాం. రెండో దానికి వచ్చేప్పటికీ మరి వాళ్ళ బాహువులతో ధైర్యంగా మనల్ని కాపాడతారు. వాళ్ళే కాపాడటం కాక మనల్ని కూడా వాళ్ళే కాపాడుకుంటారు కాక మనల్ని కూడా కాపాడతారు అనేది మరి క్షత్రియులు చెప్పుకున్నాం. మరి ఇక్కడ తొడల నుంచి పుట్టినవారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మరి దేశ సంపదకి అభివృద్ధి చేయటానికి వర్తకము, వాణిజ్యము, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, సౌభాగ్యానికి కావలసిన ధనము ఏదైతే ఇవన్నీ ఏర్పాటు చేస్తారో వీరిని వైశ్యవర్ణము అని అంటాము. అట్లాగే భౌతికంగా ఎవరైతే శ్రమతో కూడినటువంటి పని చేస్తూ ఉంటారో వారిని శూద్రులు అంటారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా పురుష సూక్తంలో ఇలా వర్ణింపబడినవే కాక ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఈ నలుగురు వర్ణాలు కూడా జ్ఞానము, రక్షణ, ప్రయోజనము, శారీరక శ్రమ. జ్ఞానము మొదటిది, రెండోది రక్షణ, మూడోది ప్రయోజనం, యూటిలిటీ. వారి వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఏమంటే ఇవి మనం ఇందాక అనుకున్నాయి, వ్యాపారము, వాణిజ్యము, తర్వాత వాళ్ళు ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ఇట్లా ఆర్థికంగా ఉండేటువంటి వ్యవహారాల నిర్వహణ ఇవన్నీ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళని మనం యూటిలిటీ అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నాలుగోది అయినటువంటి ఈ శారీరక శ్రమ, ఇవన్నీ ఒక వర్ణాలనే కంటే కూడా మనము వృత్తులంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎలాగంటే ఒక లాయర్ వృత్తి, ఒక డాక్టర్ వృత్తి అంటే వాళ్ళు దానికే స్పెసిఫై ఉంటారు. డాక్టర్గానే ఉంటాడుగా. అట్లనే ఒక లాయరు ఆటోమేటిక్గా మరి కేసులు, వ్యవహారం దాని తాలూకే మరి వాక్పటిమతో ఏ విధంగా వాదిస్తారో అలా ఉంటారు కదా. అలాగే ఈ నాలుగు వర్ణాలుని మనం వృత్తులు అంటే కులాలు అని కొంతమంది అంటారు, దానికంటే కూడా వృత్తులు అని అంటే బాగుంటుందని నా ఉద్దేశం కనుక ఇక్కడ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇవి ఇందాక మనం ఈ నామానికి వర్ణాశ్రమ విధాయిని అనే దానికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. 4 వర్ణాలనే 4 ఆశ్రమాలనే ఏర్పాటు చేయనది అనేదానికి మరి 4 వర్ణాల గురించి ఇప్పుడు నేను వివరణ చెప్పడం జరిగింది. ఇకపోతే ఆశ్రమాలు కూడా 4 ఉన్నాయి. 1 బ్రహ్మచర్యము, 2 గార్హపత్యము, 3 వానప్రస్థము, 4 సన్యాసము. ఇక్కడ అమ్మవారు మరి ఈ నామాలు ఎందుకు పెట్టారు అంటే దాని యొక్క విశిష్టత ఉంటుంది కదా. మరి మొదటిదైనటువంటి ఏదైతే ఉందో మరి బ్రహ్మచర్యంగా అవలంబిస్తూ ఉంటేనే కదా మనం ఏ విద్యనైనా చక్కగా లోతుగా అభ్యసించగలిగేది. మన మనస్సు ఇంకా వేరే బ్రహ్మచర్యంలో వేరెట్టుకు పోదు కదా. ఏదైతే మనం నేర్చుకోవడానికి వచ్చామో దాని మీదనే ఆలోచన, దృష్టి కేంద్రీకృతం అయి ఉంటాయి కనుక ఈ బ్రహ్మచర్య సమయంలో మనం ఏం చేస్తామో చక్కటి విద్యనే అభ్యసిస్తాం. అట్లాగే గార్హస్థ్యము, గృహముల నిర్వహణ, మరి పిల్లలు, భార్య, పెంపకము, తల్లిదండ్రులను చూసుకోవడం, అత్తమామలను చూసుకోవడం, స్నేహితులను చూసుకోవడం, వీళ్ళందరి యొక్క చక్కటి బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ సమాజంతో తను ఒకడై లేకపోతే ఒకరై, అమ్మ అయితే ఒకరై అంటాం, అబ్బాయి అయితే ఒకడై అంటాం. మనం సామాన్యంగా వాడతాం కనుక పురుష వాచకంలో ఒకడై అన్నాను అంతే. ఇక్కడ మనం సమాజంలో మనందరితో కూడా కలుపుగోలుగా ఉండి చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు కనుక గార్హస్థ్యము ఇది ఒక ఆశ్రమం. 3వది వచ్చేప్పటికి మరి ఏదైతే ఉందో
మరి వార్ధక్యంలో ఏదైతే ఉంటారో వానప్రస్థము అనొచ్చు దీన్ని. వానప్రస్థము అనేటైతే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విశ్రాంతి జీవనం పొంది ఉండటం అనమాట. మరి అంత ముందు వరకు మరి బ్రహ్మచర్యము గార్హస్థము అయిపోయి మరి బాధ్యతలు తీరిన తర్వాత మరి ఆరోగ్యము శారీరక ఏదైతే ఉన్నదో ఆ విషయం శారీరకంగా కూడా వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకుంటేనే సరిగా ఉంటారు కనుక ఆ వయసులో దాన్ని వానప్రస్థము. తర్వాత 4వది సన్యాసము. ఈ సన్యాసము అనేది చక్కటి దీక్షలు తీసుకుని చక్కగా సన్యాసవంతమై ఉండి ఎవరైతే చేస్తారో వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. సన్యాసులు దేనికి తగులుకొనక ఉంటారు, ఏది అంటుకోకుండా ఉంటారు. ఈ విధమైనటువంటి ఇందాక చెప్పినవి 4 వర్ణాలు వృత్తులు అని చెప్పుకుంటే బాగుంటుంది. వాళ్ళ యొక్క వృత్తుల లక్ష్యం ఏంటంటే మరి ఇందాక చెప్పాను జ్ఞానము, రక్షణ, ప్రయోజనం, శారీరక శ్రమ. దాన్ని బట్టి ఆధారంగా చేసుకునే ఉన్న జీవజాతులందరినీ కూడా విభజించుతూ మరి ఎవరెవరికి ఏ ఆశ్రమాలు అయితే మరి బ్రహ్మచర్యంలో విద్య అభ్యసించడం ఎంత మంచిదో మనకు అర్థమైంది కనుక అట్లాగే గార్హస్థ్యంలో మరి భార్య పిల్లలను చూసుకుంటూ మరి తను చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ మరి స్నేహితులతో తన జీవితాన్ని తల్లిదండ్రుల్ని అత్తమామల్ని చూసుకుంటూ తన జీవితం చక్కగా కాపాడుతూ మరి తర్వాత వచ్చేప్పటికి వానప్రస్థంకి వచ్చేప్పటికి ఆ టైంకి మరి శారీరకంగా కూడా కొంచెం అలసిపోయి ఉంటారు కనుక మరి ఆ వయసులో వాళ్ళు సేదతీరి విశ్రాంతి తీసుకునే సమయం కనుక ఆ ఆశ్రమం దానికి చెప్తూ సన్యాసంలో మరి కేవలం ఇదంతా సమాజం గురించే జరుగుతుంది కాబట్టి ఈ సమాజానికి కూడా మరి ఒక రూపకల్పన ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు కూడా ఉండాలి కనుక సన్యాసము అనే ఆశ్రమం కూడా ఉండేటైతే మరి ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనకు బోధించి మనకు ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది మరి ఈ సన్యాసము ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చేయగలరు అని చెప్పుకుంటూ మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఏ విధమైనటువంటి కోరికలకి లొంగకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా ఉంటారో అని చెప్పుకుంటూ మరి అమ్మకి 2వ నామం అయినటువంటి వర్ణాశ్రమ విధాయిని అని ఇక్కడ ఈరోజు 286వ నామం వివరణ చెప్పుకుంటూ ఈరోజుకి 3వ నామం 287 నిజాజ్ఞ రూపనిగమ. ఇది కూడా 8 అక్షరాల నామే. నిజాజ్ఞ రూపనిగమ. నిజ అంటే తన యొక్క ఆజ్ఞ, అమ్మవారి యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక రూపనిగమ, ఒక రూపంలాగా. నిగమ అంటే వేదములు కలది. అంటే ఇక్కడ మొత్తం మనం చెప్పుకుంటే నిజ అంటే అమ్మవారు తన యొక్క నిజాజ్ఞ, తన యొక్క ఆదేశములు ఏదైతే ఉన్నాయో మరి ఒక రూపం గొలుచుకొని ఇవన్నీ కూడా ఒక వేదములలాగా ఏర్పాటై ఉన్నాయి. నిజాజ్ఞ రూపనిగమ అంటే తన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రూపుగొట్టి కొన్ని ఒక వేదములుగా భాషిస్తున్నవి అని ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం యథార్థానికి వెళ్తే అమ్మవారి యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఒక రూపు కట్టుకుంటే వేదాలే అవుతాయి. అమ్మవారి యొక్క ఆజ్ఞలన్నీ ఒక రూపుగా అనుకుంటే అవి వేదాలే అవుతాయి అన్నమాట. అమ్మవారి యొక్క ఆజ్ఞలకు భయపడే మరి వాయువు అనేవాడు వీస్తూ ఉంటాడు. సూర్యుడు అనేవాడు మరి అక్కడి నుంచి నక్షత్రం విపరీతమైన వెలుగు పంపిస్తున్నాడు. మరి ఇక్కడ చంద్రుడు చల్లని వెలుగున గుప్పిస్తున్నాడు. మరి ఇంద్రుడు తన యొక్క అదుపాజ్ఞల్లో యముడు, వరుణుడు వీళ్ళన్నీ కూడా ఉంచి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేపిస్తూ జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా అమ్మ యొక్క ఆజ్ఞల వల్లే జరుగుతూ ఉన్నాయి కనుక ఇక్కడ అమ్మ నిజాజ్ఞ రూపనిగమ అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరికి కేటాయించిన పనులు అమ్మ మరి ఆ వేదాలు అంటే కేటాయించడం అనమాట. వీళ్ళు ఇది చేసి తీరాలి, ఇది వీళ్ళు చేసి తీరాలి అని శాసిస్తాం అనమాట అని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు, ఆ విధమైనటువంటి వ్యవహారాలు, కృత్యాలు వాళ్ళు చేయాల్సిందే అని ఇక్కడ చెప్పుకుంటూ నిజాజ్ఞ రూపనిగమ అంటే తన యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆదేశంలో వాటిని రూపుగా కట్టుకొని అవన్నీ వేదములుగా కలగదైనప్పుడు శిరసావహించడం అనమాట.
అలా చేయటం కనుక ఇలా ఈ వేద రుక్కులు కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. కనుక అమ్మ ఆజ్ఞలన్నీ కూడా వేద రుక్కులుగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ రుక్కుల్లో ఏమని ఉంటుంది, ఎవరైనా ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేయకూడదు అనేది ఏదైతే నిర్దేశింపబడి ఉంటుందో దీన్ని ఈ నామంలో ఆ విధంగా మనం వివరణ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మీ ముందుకు ప్రస్తావిస్తాను. ఎవరైనా సరే మీమాంస ఏమన్నా డౌట్ కానీ ఏదన్నా ఒక విషయంలో వస్తే ఈరోజు ఇది ఇంతవరకు మనం చెయ్యాలి, ఇది ముందుకు వెళదామా ఇంకొక రూట్లో వెళదామా అంటే మన ఆలోచన కొంచెం సందిగ్ధంగా ఎప్పుడైనా ఉంటే దాన్ని ఆ రోజున సపోజ్ మీరు రేపు ఒక కార్యక్రమం తీసుకోవాలి, ఇది ఎంతవరకు ముందుకెళ్ళాలి, ఇక్కడతో ఆగిపోవటమా, ముందుకెళ్ళటం ఇంకో రకంగా వెళ్ళటమా అంటే దీనికి మరి నిజాజ్ఞా రూప నిగమాయై నమః అని ఈ నామాన్ని మంత్రంగా తీసుకుని ఈరోజు రాత్రి మీరు జపం చేశారు అంటే రేపు ఉదయానికల్లా మీరు యొక్క ఏదైతే డెసిషన్ తీసుకోబోతున్నారో అది ఎంతవరకు మంచి చెడో ఎంత దూరం వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ నిర్ణయం జరుగుతుంది. కనుక ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే నిజాజ్ఞా రూపనిగమాయై నమః అని కనుక చెప్పుకుంటే అప్పుడప్పుడు అసందిగ్ధంగా అసంకల్పితంగా ఏవైతే వస్తువులు మిడిల్లో ఉండిపోతాయో వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి ఈ నామాన్ని జపంగా చేసుకుని మీరు కనీసం 1000 సార్లు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అమ్మవారి నుంచి ఒక రకమైనటువంటి ప్రేరణ, ఒక ఆలోచన మీలో రూపుదాల్చుతుంది అని దీని ఉపయోగం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వేదాలకి ఎంత శక్తి ఉందో అంత శక్తితోనూ నీలో ఉన్నటువంటి అమ్మవారి ఇక్కడి నుంచి ప్రేరేపింపబడి నీకు చక్కటి గైడెన్స్ ఇస్తారని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక 288వ నామం మొదటి నుంచి ఈ రోజున 4వ నామైనటువంటి పుణ్య ఫలప్రద. పుణ్య అంటే మంచి పనులకు, తర్వాత అపుణ్య అంటే చెడ్డ పనులకు, ఫల అంటే వీటి ద్వారా వచ్చినటువంటి ఫలములు. పుణ్య అపుణ్య మంచి పనులకు చెడు పనులకు వీటి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఫలములు ఉన్నాయో ప్రద చక్కగా ఇచ్చున్నది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు అమ్మ నిర్దేశిస్తుంది అని అర్థము. ఇక్కడ ఈ సర్వ కార్యాచరణమునకు కూడా ఏదైతే ఉందో తన ఆత్మయందు అమ్మవారు తన స్వరూపిణిగా ఆత్మయందు భాషిస్తూ ఉంటారు. కనుక మనం ఆత్మసాక్షి అన్నట్లే అమ్మవారు కూడా ఒక సాక్షిభూతంగా మనల్ని నిశ్చితంగా నేను మొదటి నామంలో చెప్పినప్పుడు ఆ బ్రహ్మ కీటజన్, ఈరోజు మొదటి నామం ఆ బ్రహ్మ కీటజన్ చెప్పినప్పుడు కూడా ఎట్లయితే చెప్పానో మనం చేసే పనులకి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు ఇక్కడ మన ఆత్మరూపేణ ఉండి సాక్షిభూతంగా ఉంటారు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే మంచి పనులు అయితే మంచి ఫలితాలు వస్తాయి, మనం చేసే పనులు చెడ్డ అయితే చెడ్డ ఫలితాలు ఈ జన్మలో రావటమే కాక తదితర జన్మల్లో కూడా తగిన కారణ శరీరాన్ని మరి ఎప్పుడైతే ఈ మనం చేసే పనులకి మరి మంచా చెడ అనే దానికి ఈ కర్మలకు గాను తగిన కళేబరాన్ని ఎంచుకుని ఉంటుందని దాదాపు ఈ చంద్ర విద్య నుంచి భాను విద్య ఈ 30 నామాల్లో చెప్పుకునేటప్పుడు నేను 4-5 సార్లు మీకు పునశ్చరణ కూడా చేయటం జరిగింది. కనుక మనం గుర్తుపెట్టుకుని ఇంత విన్నప్పుడు కూడా మనం మంచి పనులే చెయ్యాలి అనుకుని మంచే చెయ్యాలి అనేదానికి మరి ఫలితం ఈ విన్నదానికి ఈ నామాల వివరణకి మరి సహస్రనామం చదువుకున్న దానికి ఫలితం ఉండాలి అంటే మనం ఆ విధంగా మన యొక్క ఆలోచన విధానాన్నే కాట మన క్యారెక్టర్ను కూడా ఆ విధంగా మలుచుకోవాలని చెప్పి ఇక్కడ నా దగ్గర నుంచి సలహా పాటించడం అనేది మీరు చూసుకునేది అమ్మ. తర్వాత మరి మనకి వేదాలు, పురాణాలు, తర్వాత ఇతిహాసాలు, తర్వాత శృతులు, స్మృతులు ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు. నిషిద్ధ కర్మలు కొన్ని చేయొచ్చు అన్న పనులు ఎప్పుడూ చేయొచ్చు, మనకు మంచిగా జరుగుతుంది. నిషిద్ధ కర్మలు ఎప్పుడు మనం చేయకూడదు. కనుక అవి చేయకూడదు. ఆ చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే వస్తాయి. కనుక మనం మంచి పనులు చేద్దాం, మంచి ఫలితాలే పొందుదాం. మనము లలితా సహస్రనామం చదువుతున్నామంటేనే ఈ నామాలకు అర్థాల వివరణ తెలుసుకుంటున్నాం అంటేనే మనం ఎంతో కొంత మంచి ఫలితాలు పొందుతున్నాం అనే అర్థం. ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలనేదే నా
ఆలోచన కాబట్టి మీకు తెలియజెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రోజుకి మరి మనం మొదటి నామైనటువంటి ఆ బ్రహ్మ కీట జనని, ఆవిడ మనకి జన్మనివ్వటం ఆ బ్రహ్మ దగ్గర నుండి ఈ చిన్న అతి సూక్ష్మమైనటువంటి ఈ పురుగు, కీటకం, ఇంకేదైతే ఉందో ఆ క్రిమి వరకు మనకి జీవితాన్ని అందజేస్తారు. ఎలా మనం చేసుకున్నటువంటి మంచి చెడుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇది నేను చాలా దాదాపు 4-5 రకాలని 4-5 మాటల్ని అమ్మ పదార్థంలో ఉంటుంది, పదార్థం ఆవిడ ఇస్తుంది, ఇవన్నీ నేను చెప్పాయి ఉన్నాయి. ఏవైతే కొన్ని 4-5 ఉంటాయి అవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. వాటిల్లో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఒకటన్నమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే త్రిభుజం. తర్వాత వర్ణాశ్రమ విధానాన్ని మనం చేసేటువంటి వృత్తులను బట్టి జ్ఞానము, రక్షణ, ప్రయోజనం, శారీరక శ్రమను బట్టి మరి వర్ణాలు. తర్వాత మనం ఈ జీవితానికి వచ్చినప్పుడు ఈ విధంగా ఆశ్రమాల్లో ఇలా చేస్తే జీవితం సార్థకం అవుతుంది తెలియజేయడానికి మరి బ్రహ్మచర్యంలో విద్య నేర్చుకోవటం, గార్హస్థ్యంలో మరి కుటుంబ పోషణ చేసుకోవటం, మరి వానప్రస్థంలో చక్కగా విశ్రాంతిగా గడపడం, మరి చివరికి వచ్చేప్పటికి సన్యాసంలో ఇది ఇలా జరుగుతూ ఉన్న ఆ వైపు నుండి మరి స్పిరిచువల్గా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మనకు గైడింగ్ చేయడానికి మరి సన్యాసంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు గైడ్లుగా ఉపయోగపడతారని, వాళ్ళు దేనికి అంటకుండా చక్కగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తారని చెప్పుకుంటూ తర్వాత మూడో నామైనటువంటి నిజాజ్ఞా రూప నిగమ. తన యొక్క ఆజ్ఞల చేత మరి అది ఏ రూపుగా, తన యొక్క ఆజ్ఞలే రూపుగా ఒక వేదములుగా తయారు చేసినటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో మరి వేదములు అయి ఉంటేనే కదా మనం వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆచరించేది. కనుక నిజాజ్ఞా రూప నిగమాలో మరి అమ్మ యొక్క ఆజ్ఞలే శిరోధార్యాలు వేదాలై ఉంటాయని, తర్వాత పుణ్య ఫలప్రదాలో మనం చేసే మంచి పనులు మంచికి, చెడ్డ పనులు చెడ్డుకి అలా దారి తీస్తాయి కనుక ఆ ముందు ఈ జన్మకి వచ్చే జన్మలకు కూడా అలాగే దారి తీస్తాయి కనుక మనము మరి ఇక్కడ పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, శృతుల్లో కానీ, స్మృతుల్లో కానీ ఏవైతే మన నడవడికి ఇది మంచిది అని చెప్తామో దాన్ని వాడుకుంటూ నిషిద్ధ కర్మలను ఆచరించకుండా, తర్వాత మనకి ఎప్పుడైనా ఎక్కడైనా చేసే కార్యక్రమాల్లో కొంచెం డౌట్ వచ్చినా, అసందిగ్ధంగా ఉన్నా అది పూరించుకోవటానికి అమ్మ మన యందే సాక్షిభూతంగా ఉంటుంది కనుక నిజాజ్ఞా రూప నిగమాయై నమః అని కనుక ఈ మంత్రాన్ని జపం చేసుకునేట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు తీరిపోయి క్లారిటీ వచ్చి మనం వెళ్ళాల్సిన పాత్ క్లియర్గా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కనుక ఈరోజు అమ్మవారు ఈ 4 నామాల వివరణకి మనకి చక్కగా మనం అనుగ్రహ భాషణం చేసుకోవడానికి అమ్మ యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ 4 నామాల యొక్క వివరణతో స్వస్తి. శ్రీమాత్రే నమః.